అర్థం చేసుకుని ఫాలో అవ్వు. నువ్వేంటి ధర్మపురుషార్థంలోనే ఉంటాను, అక్కడే నేను కొంచెం కామాన్ని అర్థాన్ని సంపాదించుకుంటుంటాను, అనుభవిస్తుంటానన్నావు. వాట్ అబౌట్ ద బ్రహ్మన్? ఆత్మను నువ్వెట్లా మరి తెలుసుకుండేది? లేకపోతే నీకు పూర్ణత్వం రాదు, సంతృప్తి రాదు, దుఃఖ నివృత్తి ఏర్పడదు. కాబట్టి రెండే రెండు విషయాలు, ధర్మము బ్రహ్మము. ఇప్పుడు ఇక్కడ భగవద్గీత కర్మల గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా అర్జునుడిని యుద్ధం అనే కర్మను నువ్వు చెయ్యని కృష్ణుడు ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ కూడా చెప్పదలుచుకున్న ఉద్దేశ్యము, ప్రతి జీవుడు యొక్క మనుషుల యొక్క లక్ష్యము తాను బ్రహ్మమని తెలుసుకోవాలి, తాను ఆత్మని తెలుసుకొని తనకు తానే ముక్తిని తెచ్చుకోవాలి.